హాయ్ సౌమ్య. డాడీ. మై స్వీట్ బేబీ. ప్రయాణం బాగా జరిగిందమ్మా? యా. హాయ్ అంకుల్. హాయ్ దాదా. అయినా నువ్వేంటి డాడీ ఎయిర్పోర్ట్ కి వస్తానని రాలేదు? సమయానికి ఇది వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే లగేజ్ తో ఎంత ఇబ్బంది పడేదాన్ని నేను. అదేంటి మహేష్ ని పంపించానే? మహేష్ ఎవరు? అతను సిఐడి ఆఫీసర్. నిన్ను రిసీవ్ చేసుకోమని పంపించాను. సిఐడి ఆఫీసర్ కాదు కదా, హోమ్ గార్డ్ కూడా రాలేదు. అంకుల్ వచ్చేదారిలో ఏమైందో తెలుసా? ఏమైందమ్మా? ఏం లేదు డాడీ, ఓ రాస్కెల్ నాతో అసహ్యంగా బిహేవ్ చేశాడు. ఎవరా ఈడియట్? నా గురించి చెప్పలేదా? చెప్పింది అంకుల్. ఏంటే నువ్వు మీ డాడీ చేసేది అప్పడాలు అన్నాడు. నన్ను అప్పడాలు చేసుకోమంటాడా? అది నీ ముందు చూస్తే గుర్తుపట్టగలవా? చూస్తే గుర్తుపట్టగలను డాడీ. హలో నేను. చెప్పు మహేష్. మీ అమ్మాయి ఇంకా వెతుకుతూనే ఉన్నావా? మా అమ్మాయి ఇంటికి వచ్చి అరగంట అయింది, నాకు ప్రమోషన్ వచ్చి గంట అయింది. థ్యాంక్ యూ. పోస్టింగ్ ఎక్కడ సార్? ఏలూరు వేశారు. ఉంటాను సార్. ఓకే సార్. ఓకే. డాడీ ఏలూరు అంటున్నావేంటి? ఓ నీకు చెప్పలేదు కదూ, నాకు ప్రమోషన్ మీద ఏలూరు ట్రాన్స్ఫర్ అయిందమ్మా. నిజంగా? ఇప్పుడు మీ డాడీ డిఎస్పీ కాదు, ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కంగ్రాచులేషన్స్ డాడీ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్ యూ. 1 minute. ఏ రాధా, నీకు తెలుసా ఏలూరులో మా అత్తయ్యంది మా బావ బొమ్మతో వెంటలాక్విజం చేస్తాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. డాడీ నేను అమెరికా నుంచి రాంబాబుకు బొమ్మ పంపించాను, అందిందో లేదో ఉత్తరం రాశాడా? లేదమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏం కావాలి సార్? వి వాంట్ కోలా. కోలా కావాలి. కోలా, కోకో కోలా, పెప్సీ కోలా. ఇది పోలీస్ స్టేషన్ అయ్యా, ఏదైనా కూల్ డ్రింక్ షాప్ కి వెళ్ళి అడగండి. వి వాంట్ కానిస్టేబుల్ కోలా. కానిస్టేబుల్ కోలాగాడా? ఎంతకీ మీరెవరు? వి ఆర్ ఫ్రమ్ పాలస్తీనా. వాడు నా బూట్లు పాలిష్ చేయించడానికి వెళ్ళాడు. వాట్? ద గ్రేట్ కోలా వెంట్ ఫర్ గుడ్ పాలిష్? Yes. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? వాట్ ఆర్ యు థింకింగ్ అబౌట్ మిస్టర్ కోలా? He is one of the richest person in the world. Come on, take this. Take this. Come on, see this. See this. Read this. Read this. ఉండవా ఏంటి గోలా? రే కంప్యూటర్ ఇలా రా. ఏంటి సార్? బొమ్మ ఏంటి, మ్యాటర్ ఏంటో నాకు కొంచెం చదివి చెప్పు. విన్నర్ ఆఫ్ $500 million యూరో లాటరీ కోనేరు లక్ష్మణరావు. మూర్చరోగిలా ఎరిచేవట్రా, కొంచెం ఉంటే గుండె చచ్చిపోతున్నావు గాడిదా. నిజం చెబితే మీకు వస్తుంది సార్ మూర్ఛ. ఎందుకు? మీ కోలా ఇప్పుడు మామూలు మనిషి కాదు, మల్టీ మిలియనీర్. అంటే మీ కోలాకి యూరో లాటరీలో 250 కోట్ల రూపాయలు వచ్చాయి సార్. వీళ్ళు చెప్పేది నిజమేనా? మీ మీద వచ్చు సార్. సార్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్. No time. మేము వెళ్ళాలి. విత్ ఇన్ 20 days లో అతను మనీ వస్తుందని చెప్పండి. యా 20 రోజుల్లో డబ్బు వస్తుందండి. చల్లండి. ఓకే, థ్యాంక్ యూ. పూలు కొనుక్కోవచ్చు. సారీ సార్, వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది, అందుకే లేట్ అయింది. నో నో నో, ఈ వేళ నుంచి నువ్వు నా బూట్లు పాలిష్ చేయించడం కాదు, నేనే నీ బూట్లు పాలిష్ చేస్తా. అయినా డొక్ సైకిల్ ఏంటో ఇంకాను, రేపు మాపు పెద్ద కారు కొనాల్సిన. పట్ట కారు కొనడానికే డబ్బులు లేవు, కొత్త కారు నేనేలా కొంటాను సార్? అయినా మీ మాటలు నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తానయ్యా. నువ్వు ఈ మధ్య టికెట్ ఏమైనా కొన్నావా? కొన్నాను సార్, ఊరెళ్ళడానికి రైలు టికెట్ కొన్నాను. నో నో నో, రైలు టికెట్ కాదయ్యా, లాటరీ టికెట్ ఏమైనా కొన్నావా? ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు యూరో లాటరీ టికెట్ ఒకటి కొన్నాను సార్. నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి 250 కోట్లు వచ్చింది అనుకో, ఏం చేస్తావు? అంత డబ్బు నేనేం చేసుకుంటాను సార్? ఎలా వచ్చిందో అలాగే అందరికి పంచేస్తా. చంపేస్తాను. ఎవరిని సార్? మంచం మీద నల్లుల్ని. నీకు అర్థమయ్యేలా చెప్తానుండు. నీకు నిజంగానే అంత డబ్బు లాటరీలో వచ్చిందయ్యా. పోండి సార్, మీరు జోక్ చేస్తున్నారు. జోకులు కాదు, కేకలు కాదు. కావాలంటే వాడిని అడుగు. రే కంప్యూటర్ సార్ చెప్పరా? నిజం సార్, ఇప్పుడే ఇద్దరు ఫారినర్స్ వచ్చి చెప్పెళ్ళారు సార్. ఇప్పుడే నేను నమ్ముతావా? మరి డబ్బేది? 20 days లో వస్తుందని చెప్పారు. ఈ రోజు నుంచి నువ్వు కానిస్టేబుల్ కాదు, కోటీశ్వరుడివి, కరోడ్పతి వల్లుడు. అల్లుడేంటి సార్? ఇదిగా సార్ గీరే నన్ను పిలవడానికి వీల్లేదు, మావాను పిల్లలుడు. మావానా? అవును, నా కూతురుకు నువ్వు మొగుడు అయినప్పుడు నేను నీకు మామూలుగా ఏమవుతాను? సార్ షారుఖ్, లక్ష్మితో ఏదన్నా మాట్లాడరా? లక్ష్మి ఇలా రా. ఎందుకు? నీతో ఒక సీక్రెట్ చెప్పాలి రా. నీతో సీక్రెట్ చెప్తాంటారా? సచ్చినోడా. రే షారుఖ్, ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశానయ్యా? నా లవర్ కి ముద్దెడతావా? తప్పేంటి గురు, నేను నీ పార్ట్నర్ కదా. అయితే మాత్రం నాకు ద్రోహం చేస్తావా? అన్యాయం. లేదు గురు, నీ లవర్ కు విషయం చెప్పాలి. ఏంటి? లక్ష్మి
నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్ యు లక్ష్మి. నాకంతా తెలిసిపోయింది రాంబాబు. బొమ్మలా మాట్లాడేది నువ్వే కదా. అవ్వా మీకేం పోయే కాలం వచ్చిందే ఇటు ఎదవేషాలు వేస్తున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మీ నాన్న తిట్లు తిడతాడు. అయినా నిన్నే కలెక్టర్ కో తహసీల్దార్ కో కట్టబెట్టాలని కలలు అంటున్నాడు. కానీ నేను రాంబాబునే చేసుకుంటాను. ఓసారి రాంబాబునే చేసుకుంటానంటే కాళ్ళు ఎరగొడతాను. ఓవే ఇక్కడి నుంచి. వస్తా రాంబాబు. ఓవే అంటే వస్తానంటే ఏంటి? దాంతో కలిసి తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. వాళ్ళ నాన్న అసలు మంచాడు కాదురా, చండాలుడు. చూడమ్మా, ఇంతకీ నీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది? దాదాపు పూర్తిగా వస్తుంది. డాడీ మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పమ్మా. నేను ఇంతవరకు వరల్డ్ వైడ్ గా అందరి క్రిమినల్స్ గురించి చదివాను, కానీ ఇండియాలో నాకు ఒక్క క్రిమినల్ కూడా కనిపించలేదు. ఇంతకీ నీ గంగారాం గురించి తెలీదా? హోయిస్ గంగారాం? ద మోస్ట్ పవర్ఫుల్ క్రిమినల్ అండ్ మాఫియా లీడర్ ఇన్ ఇండియా. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు డాడీ? మొన్నటిదాకా బతికే ఉన్నాడమ్మా. ఈ మధ్యనే చచ్చిపోయాడు. నువ్వు అతని ఫైల్ చదివావంటే నీ రీసెర్చ్ మొత్తం పూర్తయిపోతుంది. ఆ ఫైల్ ఇప్పుడు నాకు దొరుకుతుందా డాడీ? వై నాట్? సైడ్ ఆఫీసర్ మహేష్ అతన్ని చంపింది. ఈ కేసు కూడా అతనే డీల్ చేస్తున్నాడు. నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి ఆ ఫైల్ తీసుకో. ఓకే. నాగరాజు, ఎస్ సార్. గంగారం కేసు ఫైల్ తీసుకొస్తున్నావు కదా? ఇదిగో సార్. ఎక్కించండి ఎక్కించండి. కమాన్ కమాన్. క్విక్. ఎక్కకో. మహేష్ గారు ఉన్నారా? అరుగు అక్కడ ఉన్నారమ్మా. ఎవరు? ఆ ఫైల్ చూస్తున్నారే వారే. వాడా మహేష్? మేడం గివ్ రెస్పెక్ట్. సారీ. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఫోన్ ఇప్పుడే వస్తా. ఓకే సార్. స్టాప్ ఇట్. దగ్గరకొచ్చావంటే చంపేస్తాను. దగ్గరకొస్తే చంపేస్తా. ఓకే సార్. బి అలర్ట్. ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. సారీ సార్. ఓకే, థ్యాంక్ యూ. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సార్ ఈ అమ్మాయి మన డిఎస్పీ గారు అమ్మాయి సార్. ఇతను చెప్పేది నిజమా? అవును. సార్ మన కోర్టుకు టైం అయింది సార్. వస్తున్నాను. అలాగే సార్. నహీ చల్తా మరి అత్తో నాకు కిరాయి ఇస్తాయి, లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాయి. ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే ఎట్టా సేట్ గారు? అయితే కిరాయి ఇస్తాయి, ఇప్పటికిప్పుడు కిరాయి దమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురాను? లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాయి. అయ్యో ఇల్లు ఖాళీ చేసి కొట్లో ఎట్టా ఉండమంటారు? అరే నాకీ పాగాలున్నాయి, నీకీ పాగాలున్నాయి, లేకపోతే భగవాన్ కి పాగాలున్నాయి. ఇల్లు ఖాళీ చెయ్యి అంటే దుఃఖంలా ఉండమని నై. టోటల్ గా బంగా ఖాళీ చెయ్యి. ఎందుకు సెట్ గారు అట్ట అరుస్తారు? అసలే మీ గుండె జబ్బు. నాకీ వీక్ పాయింట్ గుర్తు చేసి గుండె మీద దెబ్బ కొడతాయి. ఠీకై నీకి 5 నిమిషాల్లో ఇల్లు ఖాళీ చెయ్యి, లేకపోతే ఫుల్ పేమెంట్ ఇ. ఇప్పటికిప్పుడు అంత డబ్బు తెమ్మంటే ఎక్కడి నుంచి తాను? ఒక పని చేస్తాయి, చెప్పండి. నీకు బ్యాంక్ లోన్ ఇప్పిస్తాయి. అలాగే. నువ్వు కొడుకుతోని దొంగ నోట్ల ప్రింటింగ్ పెట్టిపిస్తాయి. ప్రింటింగ్ పెట్టిపిస్తాయి. సేట్ గారు మా వాడికి ఉద్యోగం లేకపోతే లేకపోవచ్చు గాని ఇలా దగాలు మోసాలు చేయడం చేత కాదు. మరి ఏమీ చేతనైతే భుజం మీద బొమ్మ పెట్టి నన్ను అమ్మ అని తిట్టడం వస్తాయి. అరే పార్వతీ బ్యాన్ కంటే క్లింటన్ లాంటి కొడుకుని కనాలి, లేకపోతే నాలాగా పిల్లల్ని కనకూడదు. కోప్పడకండి అన్నయ్య గారు. కాస్త పాయసం తాగుతారా? నాకు షుగర్ ఉన్నాయి. పోనీ పులిహార తింటారా? నాకు అల్సర్ ఉన్నాయి. కూల్ డ్రింక్ తెస్తా. అరే బాబా నాకు సైనస్ ఉన్నాయి. మరి ఏం తీసుకుంటారు? కిరాయి ఇవాళ ఎట్లాగైనా కిరాయి తీసుకపోతే, లేకపోతే ఉయ్యాల మీద పడుకుంటాయి. పరాయి లోగోं का किराई लेके सराय पीते साले. అమ్మా
నమస్తే సేఠ్జీ. మీరు అలా ఉయ్యాల మీద ఊగుతూ ఉంటే శేషపాన్పు మీద మహావిష్ణువులా ఉన్నారు. హై. నేను వచ్చింది నీ బొమ్మలాట చూడడానికి నెయ్యి ఇస్తే అర్జెంట్ గా కిరయి లేకపోతే ఇల్లు ఖాళీ చేయి. ఏంటండి మీ దబాయింపు? మీ అద్దె కొట్టి ఈ ఊరు వదిలిపెట్టే పారిపోతాం అనుకున్నారా? అవును, నువ్వు ఎందుకు పారిపోతాయి? నాలాంటి అవలాగాడు దొరుకుతాయి, అప్పు చేస్తాయి, కిరాణా కొట్టు పెడతాయి, ఉయ్యాల మీద ఊగుతాయి, బొమ్మతో ఊరేగుతాయి. ఉన్నవాడికి ఒక బెల్ట్ నై, లేని వాడికి 3 బెల్ట్లు హై. తాగడానికి గంజీనై, నెత్తి మీద నవరత్న ఆయిల్ రుద్దుతాయి. ఇదిగో సేటు, ఎదుటి వాళ్ళని ఎప్పుడు తక్కువగా అంచనా వేకు. నేను తలుచుకుంటే 5 నెలల అద్దె కాదు, 5 సంవత్సరాల అద్దెని మోహన కొడతాను. అమ్మా పట్టుకోవే. ఏది ఏది ఏమిట్రా 5,000 రూపాయలు కట్టమ్మా. ఎవరో కొట్టేసినట్టున్నారు. ఎవడో కొట్టే అచ్చా, 5,000 రూపాయల కట్టాపోయినాయి. కొట్టి మీరు కట్టాపోలే. నీలాంటి లుచ్చాగాని లచ్చా మందిని చూసిన. చేతిలో ఒక బొమ్మ ఉన్నాయి, ఇంట్లో ఒక అమ్మ ఉన్నాయి, ఇద్దరు కలిసి నట్కాలాడతాయి. నట్కాలు 6 రోజుల లోపల పైసలు ఇవ్వకపోతే నీకి మీ అమ్మకి మెడాబెట్టి బయటికి గెలుతాయి. పోలీసులకి చెప్పి జైల్లో పెట్టిస్తాయి. అరే जनार्दन सेठ बोले तो क्या समझा? देर को तेरा माँ को मार मार के बाहर निकालता हूँ, मार मार के बाहर निकालता हूँ. बम्मा तो तीन कितनी सही, बम्मा तो देख लेंगे देर को तेरा बम्मा को सत्यानाश हो जाना बम्मा. ఏరా ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? అసలు నీకు చీము నెత్తురు ఉంటే ఈ బొమ్మను అవతల పారేసి కొట్లో కూర్చుని వ్యాపారమే చేసేవాడివి. ఇలా 10 మందిలోనూ తలదించుకునేలా చేసేవాడివి కాదు. అయినా నీకు ఈ బొమ్మ ఉండగా అమ్మేందుకురా? దీంతో ఊరేగు, ఊరేగరా. ఇదిగోనయ్యా బాబు నీ పార్సిల్. ఇన్నాళ్ళకి వచ్చింది. ఇదేంటి? దీనికి ఎన్ని బ్యాండేజ్లు ఉన్నాయి? హాస్పిటల్ నుంచి వచ్చిందా? కాదు, అమెరికా నుంచి వచ్చింది. హై, అయితే ఇది సౌమ్య పంపిన బొమ్మ అయి ఉంటుంది. అది సరే, దీన్ని ఎవరు చింపారు? అది అలాగే వచ్చింది. ముందు సంతకం పెట్టి తీసుకోవయ్యా బాబు పార్సిల్ ని. వస్తాను. నువ్వు ఇక్కడ కూర్చో. మేడ్ ఇన్ యుఎస్ఏ. ఈ బొమ్మ ఎంత బాగుంది. ఇదేంటి కళ్ళు మూసేసుకుంది? ఆగలుడు, నువ్వేంటి ఇలాంటి పనులు చేస్తావు? నేను ఉన్నాను కదా, ప్రెస్టేజ్ చూసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నీ పేరేంటి? కోనేరు లక్ష్మణరావు సార్, అలియాస్ కోలా. సెల్యూట్ చేస్తున్నప్పుడు చేందుకు అలా ఉడుకుతుంది? ఇది వరకడం కాదు సార్, మా మావ తన ఇల్లు తాకట్టు పెట్టి కొనిచ్చిన ఈ గోల్డ్ బ్రాస్లెట్ మీకు కనిపించడానికి ట్రై చేస్తున్నా. ఎందుకు అలా చేయటం? ఇది మీ ముందు కనబడితే మా మావ ప్రెస్టేజ్ మీ ముందు పెరుగుతుందట. మా మావ పేరు నూకరాజు. నూకరాజా? ఎవడాడు? నేనే సార్. వాడికి మాటల్లో మెచ్యూరిటీ తక్కువ సార్. తమరు పదండి సార్.